ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఇంజెక్షన్లు ఎందుకు పనిచేస్తాయి ఏంటి అనేది క్లారిటీగా మాట్లాడుకుందాం అండి. దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు. 2 ఇంజెక్షన్ల గురించి చెప్తాను నేను. ఈ ఇంజెక్షన్లు ఎందుకు పనిచేస్తాయో. ఫస్ట్ ఇంజెక్షన్ పేరు వచ్చేసి న్యూరాక్సిక్ అండి. ఎంబెట్ ఇంజెక్షన్ ఇది. ఈ ఇంజెక్షన్ ఎందుకు పనిచేస్తుంది ఏంటి, దీని ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కోడి సిక్ అయిపోతుందండి. కోడి ఒకవైపు ఒరుగుతా పడిపోతా నడుస్తూ ఉంటుంది. ఎక్కడంటే కూర్చుని లెగదు, పడిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ఇంజెక్షన్ చేసుకున్నట్లయితే మన కోళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే విటమిన్ లోపం వల్ల ఒక సైడ్కి కోళ్ళు పడిపోతూ ఉంటాయి. పెరాలసిస్ వచ్చిందేమో అనుకుంటారు, కానీ పెరాలసిస్ కాదండి, విటమిన్ డిఫిషియన్సీ వల్ల అలా జరుగుతూ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఇంజెక్షన్ తీసుకోండి. 2 ఇంజెక్షన్లు ఉంటాయండి. ఒకటి ట్రైబీవెట్, రెండోది న్యూరాక్సిక్ ఎంబెట్ ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్లో విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ ట్రైబీవెట్లో B11, B6, B12 అనే విటమిన్స్ ఉంటాయండి. ఈ విటమిన్స్ ఎందుకంటే మన కోళ్ళు సిక్ అయినప్పుడు, మన కోళ్ళు ఆకలి తీసుకోపోయి ఆకలి వేయట్లేదు, కోళ్ళకి తింటలేదు, బాగా సిక్గా ఉన్నాయి, నీరసంగా ఉన్నాయి, ఫీవర్ వచ్చినట్టుంది, ఒక సైడ్ ఒరిగి పడిపోతూ ఉంటాయి, అట్లా ఉన్నా సరే ఈ ట్రైబీవెట్ చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ట్రైబీవెట్తో పాటు దీని కాంబినేషన్, దీనికి సపోర్ట్గా ఈ న్యూరాక్సిక్ కూడా చేసుకుంటే 2 కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి చూసుకోండి, మీ కోళ్ళు ఎందువల్ల సిక్గా ఉన్నాయి, మేత తీసుకోవట్లేదా, మేత తీసుకోకపోతే ఎందుకు తీసుకోవట్లేదు, ఫీవర్ ఉందా, లేకపోతే గురక ఉందా. గురక ఉన్నా సరే మన ఛానల్లో గురక కూడా నేను మెడిసిన్స్ పెట్టాను. ఆ మెడిసిన్స్ చూసుకోండి. నేను గురకగా పెట్టాను, కాళ్ళ పట్లకి ఫీవర్ వస్తే ఎలా రికవర్ చేసుకోవాలి కోళ్ళని, అన్నీ మన ఛానల్లో ఉంటాయి. ఏది కూడా మీరు అశ్రద్ధ చేయకుండా కొంచెం జాగ్రత్త చేసుకోండి. వర్షాకాలం మరింత జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో విటమిన్ డెఫిషియన్సీ మనకి రెగ్యులర్గా ఎదురయ్యే ప్రాబ్లమే. ఈ వర్షాకాలం అనేది ఎంత జాగ్రత్తగా ఉంటే కోళ్ళ పరిశ్రమలో అంత మంచిది. సో ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకండి. కోళ్ళ పరిశ్రమలో ఈ వర్షాకాలం అనేది మనకి బాగా మైనస్. సో అందుకని కోళ్ళు ఎక్కువ తడవనివ్వకండి. తడవనిచ్చిన కాడి నుంచి జలుబు వస్తుంది, గురక వస్తుంది, ఫీవర్ వస్తుంది, దాంతోపాటు కోడి సిక్ అయిపోద్ది, మేత తీసుకోదు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఇంజెక్షన్లు ఎలా వాడుకోవాలో ఏంటో అనేది ఈ వీడియోలో చెప్తాను నేను. ఇప్పుడు ఎంతెంత వేసుకోవాలో. ఇప్పుడు సపోజ్ మీ కోడి 2 కేజీలు ఉందండి, 2 కేజీలు పైబడి ఉంది, లేకపోతే 1.5 దాటి ఉంది, దానికి 1 ml చేసుకోండి. 2 కేజీలు పైబడి ఉన్న కోడికి నేను చెప్తుంది 1 ml చేసుకోండి. 1 ml బోరకండకు చేయాలండి, రెక్క కాదు, బోరకండకు చేస్తే బాగా రికవర్ ఉంటుంది. దయచేసి బోరకండకు మాత్రమే చేయండి. రెండో ఇంజెక్షన్ కూడా 1 ml చేసుకోండి, అది కూడా బోరకండగా చేయండి. లేదు మా కోడి 2 కేజీలు తక్కువే ఉంది, 2 కేజీల కన్నా తక్కువే అన్నప్పుడు 0.5 ml 0.5 ml అయితే బోరకండకు చేయండి. 3 days చేయండి, 3 రోజులు. పొద్దున చేస్తే మళ్ళీ రేపు పొద్దున, సాయంత్రం కాదు, ఈరోజు పొద్దున చేస్తే మళ్ళీ రేపు పొద్దున, లేకపోతే ఈరోజు సాయంత్రం చేస్తే మళ్ళీ రేపు సాయంత్రం. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తే 3 days. దేనికి పనిచేస్తే కూడా చెప్పా. మీ కోడి అటు ఇటు ఊగి పడిపోతున్నా సరే, మీ కోడి మ్యాథ్ తీసుకోకపోతున్నా సరే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. దయచేసి అర్థం చేసుకుని ఏ రకంగా వాడుకోవాలో మెడికల్ షాప్లో, వెటర్నరీ మెడికల్ షాప్లో ఖచ్చితంగా దొరుకుతాయి, తెచ్చుకుని వాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.